దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటూ వ్యక్తిగతంగా, కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందుతూ దినదినము ప్రభువుకి సమీపంగా జీవించాలని, మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, మీ హృదయాల్లో దేవుడు నెమ్మది దయచేయాలని, మరింత చేరువుగా మీరు జీవించాలని ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలకు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరంలో అద్దరికి వచ్చినప్పుడు చాలా జనసమూహం, బహుజనసమూహము ఆయనకు వెంబడించారు. ఆయన మాటలు వినడానికి, ఆయన కార్యాలు చూడడానికి తండోపతండాలుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను ఆయన ఎద్దుకు వచ్చి ఆ పచ్చిక దగ్గర కూడుకుని ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నారు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన రోగగ్రస్తుల్ని ఆయన స్వస్థపరిచారు. ఆ మాటలు విన్న వారి జీవితాల్లో ఆయన మాటలు వినాలని, ఆయన కార్యాలు చూడాలని ఎంతో ఆశతో వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి వారి యొక్క ఆత్మీయ అవస్థతులు మాత్రమే కాకుండా వారి శారీరక అవస్థతులు గుర్తించి ఇంతమందికి ఆహారం పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని ఫిలిప్ని అడిగినప్పుడు ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా, ఇంతమందికి ఆహారం తీసుకురావాలంటే 200 దేనారముల రొట్టెలు కావాలి ప్రభువా అని అంటున్నాడు. సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియా ఒక విషయం చెప్తున్నాడు, ప్రభువా, 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఇంతమందికి ఇది ఏమాత్రం ప్రభువా అని ఆంద్రియా చెప్పినప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, వాటిని ఎద్దుకు తీసుకురండి అని చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటలు ఇవి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ 2 రొట్టెలు 5 యవల రొట్టెలు చేత పట్టుకుని మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తాడో ఇంచుమించు 5,000 పురుషులని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే స్త్రీలు, పిల్లలు, ఇంకెంతమందో వారందరికీ వడ్డించమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 2 చేపలు 5 రొట్టెలు 5,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆ 1,000 మందికి సరిపడేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ చేశారు కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసినప్పుడు 5,000 మంది పురుషులు ఇంచుమించుగా భోజనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ పిల్లలు, స్త్రీలు, ఇంకెంతమందో వారందరూ వారికి ఇష్టమైనంత మట్టుకు తృప్తిగా తిన్నారంట. ఎంత గొప్ప ఆశీర్వాదం! మన జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కార్యాలు చూడాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఒక సూత్రం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే దేవునికి థ్యాంక్స్ గివింగ్ మనం చెప్పామో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో, మన జీవితంలో అభివృద్ధి పొందుకుంటాం, వర్ధిల్లుతాం అనే విషయాన్ని ప్రభువారు ఇక్కడ ఈ కార్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి మనం మన జీవితాల్లో కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయంలో కూడా లేచింది మొదలుకొని పండుకునేంత వరకు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడో దేవుడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్న ఆయన కార్యాలు ఘనమైనవి, గొప్పవి. వాటన్నిటిని బట్టి దేవునికి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన కీర్తించినట్లయితే, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకమంటున్నాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మన జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయాలతో దేవుని ఘనపరిచినట్లయితే దేవుడు మన జీవితంలో సమృద్ధిని దయచేస్తాడు. మన జీవితంలో ఏ వెలితేతుందో ఆ వెలితంతటిని తొలగించి సమృద్ధిని దయచేస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు మినికుడిలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, 5 రొట్టెలు 2 చేపలు ఎంతో వేల మందికి ప్రభువా సరిపోయేటట్లుగా తృప్తిగా పూజించేటట్లుగా మీ వాక్యాలు మేము చూస్తున్నాం ప్రభువా. కారణం ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత సమృద్ధి ఉందో. ఇదిగో ప్రభువా, ఈ సంఘటన ద్వారా మేము మమ్మల్ని బలపరుస్తుందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో మీకు స్తుతించగలిగే అనుభవం, కృతజ్ఞతలు చెప్పించే అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తద్వారా మేము అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుని మిమ్మల్ని ఘనపరిచేటట్లుగా, మా జీవితాల్లో మేము దీవించబడేటట్లుగా కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో ప్రతి రంగంలో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెప్పి తద్వారా దేవుడి నుండి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.